హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రవ్వ లడ్డు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ లడ్డూని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ లడ్డూని మనం 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రవ్వ లడ్డు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వను మీడియం ఫ్లేమ్లో పచ్చివాసనంతా పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బొంబాయి రవ్వ ఈ విధంగా బాగా వేగిపోయి మంచి వాసన వస్తున్నప్పుడు అందులో 1 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని అర నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో కలుపుకోవాలి. రవ్వను ఏ కప్పుతో తీసుకున్నామో పంచదారను కూడా అదే కప్పుతో తీసుకొని మిక్సీలో వేసి మెత్తటి పొడిలా వేసుకోవాలి. అర నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు రవ్వ కొద్దిగా చల్లారిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డుకి మొత్తంగా మనకు అరకప్పు నెయ్యి వరకు పడుతుంది. ఇలా నెయ్యి అంతా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే మనం ఇలా డైరెక్ట్గా లడ్డు చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డు ఇంకొంచెం సాఫ్ట్గా రావాలంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న రవ్వను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 సార్లు తిప్పుకోవాలి. 2-3 సార్లు తిప్పిన తర్వాత మనకు రవ్వ మిక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా రవ్వను కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. తరువాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా రవ్వ మిక్స్ తీసుకొని మనకి కావాల్సిన సైజులో కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ రవ్వ లడ్డూని చేసుకోవాలి. మనకు చాలా టేస్టీగా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా రవ్వ లడ్డూని కూడా చేసుకోవాలి. ఈ రవ్వ లడ్డు మనకు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డు మనకు 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రవ్వ లడ్డు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.